రాష్ట్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు ఓటర్స్. ఉదయం 9 గంటలలోపు 23.52% నమోదైంది. 182 మండలాల్లో 3752 పంచాయతీలో పోలింగ్ జరుగుతుంది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తర్వాత సర్పంచ్ వార్డు స్థానాల్లో విజేతలను ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు. ప్రతి పోలింగ్ కేంద్రానికి పోలింగ్ ఆఫీసర్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు ఓటర్స్. ఉదయం 9 గంటలలోపు 23.52% నమోదైంది. 182 మండలాల్లో 3752 పంచాయతీలో పోలింగ్ జరుగుతుంది. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ హైదరాబాద్ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, రాష్ట్రంలో ఓవరాల్ పోలింగ్ అప్డేట్స్ ఏంటి? పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత పోలింగ్ ఇవాళ కొనసాగుతూ ఉన్నది. ఇక ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రాసెస్ అనేది ఇవాళతో ముగినుంది. మొత్తం 3 విడతల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఇవాళ తుది విడత మూడో విడతకు సంబంధించి ఇవాళ ఉదయం 7 గంటలకు ఈ పోలింగ్ స్టార్ట్ అయింది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతూ ఉన్నది. అయితే 1 గంట తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇక ఈ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 4-5 గంటల ప్రాంతాలలో చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ప్రకటిస్తారు. తర్వాత కొంత లేట్ నైట్ తర్వాత కొంత ఎక్కడైతే పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు ఉంటాయో దానికి సంబంధించి కొంత లేట్ నైట్ వాటికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక మొత్తం ఈ మూడో విడతకు సంబంధించిన దాంట్లో మనకు 3752 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక వీటికి సంబంధించి మొత్తం ఈ 3752కు సంబంధించి 28406 మంది ఈ సర్పంచ్కు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక మొత్తం 28400 వార్డు స్థానాలకు సంబంధించి ఇందులో 75725 మంది ఈ వార్డు స్థానాలకు పోటీ చేస్తున్నారు. మొత్తం మూడో దశకు సంబంధించిన దాంట్లో 36483 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సో ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఇబ్బందులు రాలేవు, సంఘటనలు కూడా జరగలేదు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ మూడో విడతకు సంబంధించినటువంటి పోలింగు కొనసాగుతూ ఉన్నది. ఇక అఫీషియల్గా మనకు 9 గంటల వరకు అధికారికంగా అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి దాంట్లో మనకు 9 గంటల వరకు చూస్తే 23.52 పోలింగ్ పర్సెంటేజీ నమోదైంది. ఇక అన్అఫీషియల్గా ఇప్పటి వరకు చూస్తే మనకు దాదాపు 40% వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోలింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తూ ఉన్నది. మరికొద్దిసేపట్లోనే ఈ పర్సెంటేజ్ అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అయింది, ఈ తర్వాత ఏ జిల్లాలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది, సో తక్కువగా ఎక్కడ ఉన్నది అనే దాని మీద పూర్తి స్థాయిలో కొద్దిసేపటి తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ఏరియాలలో ఏదైతే ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉన్న ఏరియాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంత పొద్దున టైంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొంత రావలేదు. అక్కడ కొంత మార్నింగ్ టైంలో కొంత తక్కువగా మనకు అక్కడ కనబడ్డది. తర్వాత ఇక 9 గంటల తర్వాత ఈ పోలింగ్ కేంద్రాలకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఈ ఓటర్లు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడతా ఉన్నది. కొన్ని జిల్లాలలో అయితే కొన్ని పోలింగ్ కేంద్రాలలో పెద్ద ఎత్తున క్యూ లైన్లు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో పొద్దున పూటనే ఈ ఓటేసి వాళ్ళు వాళ్ళ పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ 9 గంటల ప్రాంతంలో కొంత ఎక్కువగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. సో వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. తర్వాత అక్కడ పోలీస్ సిబ్బంది అక్కడే దగ్గర ఉన్నారు. తర్వాత ఎలక్షన్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా చిన్నపాటి సమస్యలు రాకుండా అక్కడ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు కూడా అక్కడ తీసుకుంటున్నారు. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ ఎట్లా కొనసాగుతూ ఉన్నది, ప్రాసెస్ ఎట్లా ఉన్నది, పోలింగ్ కేంద్రాల దగ్గర తీసుకున్నటువంటి ఈ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, తర్వాత అక్కడ ఈ క్యూ లైన్లు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎట్లా పనిచేస్తూ ఉన్నారు, సో ఓటర్లకు ఎట్లా సహకరిస్తున్నారు, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిని కూడా హెడ్ ఆఫీస్ నుంచి సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా ఇక్కడున్న ప్రత్యేకంగా కొంతమందిని సిబ్బందిని కూడా నియమించారు. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తున్నారు. ఏమన్నా చిన్నపాటి ఇబ్బందులు ఉంటే ఎప్పుడే ఉన్నత స్థాయి అధికారులకు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఆ సమస్యకు సొల్యూషన్ ఉండే విధంగా, తర్వాత అక్కడ ఎట్లాంటి సమస్యలు క్రియేట్ కాకుండా ముందస్తుగా అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఏదైతే సీసీ కెమెరాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ ఉందో ఆ కంట్రోల్ రూమ్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్, తర్వాత పంచాయతీరాజ్ కమిషన్తో పాటు ఎలక్షన్
కమిషన్కి సంబంధించినటువంటి మరికొంతమంది సిబ్బంది కూడా అక్కడ సీసీ కెమెరాల ద్వారా ఏ జిల్లాలో ఎట్లా కొనసాగుతూ ఉన్నది, సో అత్యధికంగా ఎక్కడ ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదవుతుంది, అతి తక్కువ ఎక్కడ నమోదవుతుంది, ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నది, సో అతి తక్కువ ఏ జిల్లా ఉన్నది, ఒకవేళ తక్కువ కనుక పోలింగ్ నమోదైతే అక్కడ ఈ తక్కువ నమోదు కావడానికి గల కారణాలేంటి, సో అక్కడ జనాలు ముందుగా రావట్లేదా, లేదంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని అంశాల మీద కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో వాటన్నిటి కూడా ఉన్నత స్థాయి అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు మనకు అన్అఫీషియల్గా చూస్తే దాదాపు 40% వరకు కూడా ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలింగ్ పర్సెంటేజీ నమోదైనట్లు తెలుస్తూ ఉన్నది. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి అధికారికంగా కూడా వెలువడించే అవకాశం అయితే కనబడుతున్నది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3వ విడతకు సంబంధించినటువంటి ఈ పోలింగ్ విధానం ఇప్పటి వరకు అయితే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతూ ఉన్నది. ఎక్కడ కూడా ఏ చిన్నపాటి సమస్య కూడా క్రియేట్ కాలేదు, ఎక్కడ కూడా చిన్నపాటి సంఘటనలు కూడా ఇప్పటివరకు అయితే రాలేదు. ఇక ఫస్ట్ విడత, 2వ విడత తరహాలోనే 3వ విడతకు సంబంధించి కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు జ్యోతి.